పూర్వం ఒకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిషారణ్యమును కూడి ఉన్నవారై సూతమును చూచి ఇట్లడిగిరి, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలములు సిద్ధించునో అట్టి దాన్ని తెలుపుమని మహామునులు సూతుల వారిని కోరిరి. అందులో సూతముని, ఓ మునులారా, పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణుని ఇదే విధముగా కోరగా శ్రీహరి ఆయన తెచ్చిన విషయం మీకు చెప్పిదని శ్రద్ధగా వినండి అని చెప్పుతున్నాడు. పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకములు తిరుగుచు మార్గదేశమున భూలోకములు వచ్చెను. నారదమోహముని భూలోకమున మానవులు పడుతున్న కష్టమును చూచి వీరికి ఈ కష్టం ఎట్లు తొలగును అని ఆలోచించుచు విష్ణులోకమునకు వెళ్ళాను. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుడు, తెల్లని శరీరం ఛాయ కలగవాడు, శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములు గలవాడు శ్రీహరిని చూచి ప్రార్థించెను. మనస్సుతో ఊహించుటకు గాని వాక్కుతో వివరించి చెప్పుటకు గాని శక్యము గాని అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంతరహిత నిర్గుణుడవయ్యా, సుగుణాత్ముడవై అటువంటి ఆదిపురుషుడవై అటువంటి భక్తుల బాధ తొలగించినట్టు శ్రీమన్నారాయణ, నీకు భక్తితో నమస్కరించున్నాను. శ్రీహరి ఆ స్తోత్రమును విని నారద మహామునితో ఇట్లనెను, ఓ నారద మహాముని, నీవు వచ్చిన కారణమేమి? నీ కోరిక తీర్చని చెప్పుము అనెను. నారదుడు శ్రీ మహావిష్ణుని చూచి, ఓ జగద్రక్షక, భూలోకమున మానవులు నానా విధముగా పుట్టుచు నానా విధ కష్టములు అనుభవించుచున్నారు. వారు కష్టములు ఎట్లు తొలగును? అందుకు ఏదైనా ఉపాయము తెలుపమని కోరెను. అందులోకి శ్రీహరి ఇట్లు చెప్పుతున్నాడు, నారద మహాముని, నీవు లోకహితార్థమై చక్కని విషయం అడిగిదివి. అందులో ఒక వ్రతము కలదు, అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకల ఐశ్వర్యములు పొందిన వారే పరమన మోక్షమును పొందుదురు. అది విని నారదుడు ఇట్లు అడుగుచున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతము ఆచరించడం వలన ఏమి ఫలితము కలుగును? ఆ వ్రతము ఎట్లో ఆచరించవలను? దాని ఇదివరకు ఎవరు ఆచరించిరి? అది అంతయో సవిస్తరముగా చెప్పమని కోరెను. అందులోకి శ్రీహరి ఇట్లు చెప్తున్నాడు, సత్యనారాయణ వ్రతము సకల దుఃఖమును నివారణ చేయును, సకల ఐశ్వర్యమును కలగజేయును, సంతానం కలుగును, సర్వత్ర జయప్రదముగా నుండును. ఈ వ్రతము వైశాఖ మాసమందు గాని, మాఘమాసమందు గాని, కార్తీక మాసమందు గాని, ఒక శుభదినమును గాని ఆచరింపవలేను. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రముతో బాధపడుచున్నప్పుడు ఈ వ్రతము చేయడం మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినతో అట్టి వివాదమును తప్పక జయము కలుగును. నారద మహాముని, ఈ వ్రతము శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరమునకు ఒకసారైనా చేయవచ్చును. ఎవరి శక్తి అనుసారం వారు చేయవచ్చును. పౌర్ణమి తిథి గాని, ఏకాదశి అందు గాని, రవిశంక్రమణ దినమును గాని చేయవలేను. సూర్యోదయమునకు పూర్వము నిద్రలేచి కాలకృత్యములు నెరవేర్చుకుని స్నాన సంధ్యానుష్ఠానంలో యథాప్రకారం నిర్వర్తించుకుని శుచియే నిశ్చల భక్తితో దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు, నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించున్నాను అని తన మనస్సును స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారం చేయవలెను. ఆ విధముగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలం కూడా కర్మానుష్ఠానం నెరవేర్చుకుని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభం కాలమున ఈ వ్రతం ఆచరింపవలెను. పూజాస్థలమును గోమయముతానికి శుద్ధి చేసి వరిపిండి మొదలుగా 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రములు పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలసము ఉంచవలేను. కలసమును వెండితో గాని రాగితో గాని తుదకు ఎత్తడి లేదా మట్టితో గాని చేయవలేను. లోపత్వం చేయరాదు. యథాశక్తి అనియు ఆచరించవలేను. ఆ కలశము మీద మరలా కొత్త వస్త్రం పరచవలేను. నూతన వస్త్రముల మీద సత్యనారాయణ ప్రతిమ ఉంచవలేను. ఆ ప్రతిమ 1 ఘర్షం బంగారంతో గాని, అర్ధఘర్షం బంగారంతో గాని, లేదా తుదకు పావుఘర్షం బంగారంతోనైనా చేయించి పంచామృతాలతో అభిషేకం గావించి మంటపముగా ఉంచవలేను. ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలేను. తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకును, అధిదేవత ప్రతిదేవతలతో సహా పూజింపవలేను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతల ప్రతిమలకు ఉత్తరమున మంత్రములతో వద్దక సమాప్తిగా ప్రతిష్ఠించి చేయవలేను. తరువాత అష్టదిక్పాలకును తూర్పు మొదలు 8 దిక్కులందు ప్రతిష్ఠించి పూజ చేయవలేను. పిదవ సత్యనారాయణ స్వామి కలశం మీద పూజ చేయవలేను. 4 వర్ణముల వారును, స్త్రీలను, పురుషులను కూడా ఈ వ్రతం ఆచరించవలేను. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికమునే వ్రతం ఆచరించవలేను. తుదకు ఏ దినమునైనను సాయంకాలము ఈ వ్రతం ఆచరించవలేను. వ్రతమును చేయువారు బ్రాహ్మణులు బంధువులను పిలుచుకుని వచ్చి చేయవలేను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమనొక అది లేనిచో బియ్యమునొక, చక్కెర లేనిచో బెల్లము, ఇవన్నీ సమానముగా
అనగా శేరింపవ చొప్పున చేసి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలేను. ఆ విధముగా నైవేద్యం జరిగించి పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతోడను బ్రాహ్మణులతోడను కలిపి భోజనం చేయవలేను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాదికములు జరిపించవలేను. ఇది భూలోకమున కలియుగమునందున కామితార్థములను బడియుటకు మిక్కిలి సులభమైన మార్గము. గోవింద పూర్వము కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిక్కిలి దరిద్రుడగుడి చేత అన్న వస్త్రములు లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లును తిరుగుచుండెడు వాడై భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టములను అనుభవించుడు చూసి తానును ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందిన వాడై ఆ వేద బ్రాహ్మణుడు ఎదురుగా పోయి, ఓయి బ్రాహ్మణుడా, నీవు ఏ విధముగా ఉండియో ఇట్లు దరిద్రం అనుభవించుచు తిరుగుచుంటువేంటి అని అడిగాను. ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటనచే జీవించున్నాను, చాలా కష్టములు పడుతున్నాను. నా దరిద్రం పోవడానికి ఏమైనా ఉపాయం చెప్పమని ఆ బ్రాహ్మణుని అడుగును. ఓ బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ సత్యదేవుని సేవించినచో నీ కష్టములెల్లా తొలగిపోవును. ఆ సత్యనారాయణ వ్రతము ఆచరింపుము. ఆ విధంగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును ఆచరించి విధానం కూడా చెప్పి అక్కడనే అదృశ్యమాయను. అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతమును రేపు చేసేదనని తన మనసులో సంకల్పించుకున్న వాడే ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిపి మరునాడు ప్రాతకాలంలో లేచి నిత్య కృత్యములు నెరవేర్చుకున్నవాడే ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతం చేయదునని తన మనస్సును మరలా సంకల్పించుకుని భిక్షాటనకు బయలుదేరును. ఆ దినమున ఆ బ్రాహ్మణులకు చాలా ద్రవ్యం లభించినది. ఆ దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతము ఆచరించును. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములకు తొలగిపోగా సకల సంపదలు పొందిన వాడే చాలా సంతోషించును. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసమున విడవక సత్యనారాయణ వ్రతం భక్తి శ్రద్ధలతో చేయుచుండు. ఈ విధంగా ప్రతి మాసము సత్యనారాయణ వ్రతం చేయుచుండటం వలన బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడయ్యే కాక సకల పాపము నుండి విముక్తి పొందుట వాడే అంత్యమున మోక్షము పొందెను. ఈ వ్రతం ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వలనే సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారే సుఖముగా నుందురు. ఓ మునులారా, ఆ విధముగా చెప్పిరి. మరలా ఆ మునులు సూతుల వారితో ఇట్లనిరి, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరి వ్రతం చేసిరో అది అంతయో సవిస్తరముగా తెలుపమని కోరిరి. సూతుల వారు ఇట్లు చెప్పుచున్నారు, ఓ మునులారా, ఆ వ్రతం ఎవరెవరిచే చేయబడిందో చెప్పుచున్నాను వినండి. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయుచుండును. బంధువులు స్వజనులు వచ్చి ఆనందంతో వ్రతకథ వినిచుండిరి. ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెలమ్ముకుని జీవించేవాడు అవడం వచ్చి కట్టెల కావడి వీధిలో నుంచి లోపలకు వచ్చి ఆ వ్రతం చూచెను. కట్టెలమ్మునాథుడు మిగులు ఆకలి దప్పులతో ఉండి బ్రాహ్మణుడు చేస్తున్న దంతని చూసి, ఓ మహాత్మా, మీరు చేయుచున్న వ్రతమేమి? ఈ వ్రతం చేసిన ఏమి ఫలితం వచ్చును? దయతో విషయమంతయు పవిత్రంగా తెలుపమని ప్రార్థించును. ఓ ఇది సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతం ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యములు కలుగును. ఓ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా ఆ కట్టెలమ్మను మిగులు సంతోషించి దాహం తీసుకుని ప్రసాదము గ్రహించి భోజనము చేసి పిమ్మట ఇంటికి వెళ్ళిపోయాను. కట్టెలమ్మతడు సత్యనారాయణ వ్రతము చేయుటకు నిశ్చయించుకుని మరునాడు పుల్లల కావిడి భుజము పెట్టుకుని ఈ దినము ఈ పుల్లల అమ్మిన ధనము వెచ్చించి సత్యనారాయణ వ్రతం చేసేదని సంకల్పించుకుని పట్టణంలోకి బయలుదేరను. కట్టెలమ్మతడు ఆ దినమున ధనవంతులున్న వీధికి పోయి, అమ్మగా, కట్టెల కావడికి పూర్వము దినము కంటే రెట్టింపు ధనం వచ్చును. అందులో అతడు మిక్కిలి సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమగా మొదలుగా తీసుకుని ఇంటికి చేరును. తరువాత అతడు తన బంధుమిత్రాదులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతం ఆచరించును. ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనమును, పుత్రులను, పుత్రికలను, సంతోషమును పొంది జీవితకాలమంతయు సకల సుఖములను అనుభవించి అంతమున స్వర్గలోకమును పొందెను. శ్రీ సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకో కథ చెప్తున్నాను వినండి. పూర్వం వల్కాముకుడు అని ఒక రాజు కలడు. అతడు ఇంద్రియములను జయించిన వాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినము దేవాలయం పోజు బ్రాహ్మణుకు విశేష ధనమిచ్చి సంతోషపెట్టుచున్నాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణం కలది. ఆ దంపతులు ఒకనాడు భద్రశీలా నది తీరమున సత్యనారాయణ వ్రతం ఆచరించి ఆ రాజు ఇట్లు వ్రతం చేయుచుండగా సాధువు అని ఒక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకుని వ్యాపారమునకై ఆ మార్గమున పోచు రాజు చేయుచున్న వ్రతమును చూచి
చూచి తన పడవను ఒడ్డునకు పట్టించి రాజు యొద్దకు పోయి ఇట్లు అడిగెను, ఓ రాజా, నీవిప్పుడు చేయుచున్న వ్రతము సవిస్తరముగా నాకు తెలుపు కోరుచున్నాను, దయతో నాకు చెప్పుము అని అనగా వైశ్యుడు అట్లగా రాజు ఇట్లు చెప్పును, ఓయి పుత్రులను పొందుటకై మేము శ్రీ సత్యనారాయణ వ్రతం చేయుచున్నాము అని చెప్పి ఆ వ్రతం ఆచరించి విధానం కూడా చెప్పెను. ఆ వైశ్యుడు రాజు చెప్పినదంతయో విని, ఓ రాజా, నాకును సంతానం లేదు కనుక నేనును ఈ వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకున్న వాడే సత్యనారాయణ వ్రతం ప్రభావమును తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె వినిచుండగా నాకు సంతానం కలిగినచో ఈ వ్రతము తప్పక ఆచరించదని ప్రతిజ్ఞ చేసిను. ఒక దినమున లీలావతి ధర్మపరాయణై భర్తతో సుఖించి గర్భవతి ఉదయ మాసాన ఒక కుమార్తెను కనెను. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెనకు కళావతి అని పేరు పెట్టును. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానంగా వెలుగుచుండెను. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాదా, మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ వ్రతం చేసేదని ప్రతిజ్ఞ చేసేది కదా, మనకు సంతానం కలిగినది కనుక వ్రతము చేయదుము అనెను. అందులో అతడు అమ్మాయి వివాహ కాలంలో వ్రతము చేసేదని అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారమునకై పట్టణంలోకి పోయెను. తరువాత కొంతకాలమునకు కళావతికి యుక్త వయసు వచ్చుట చూసి ఒక దూతను పిలిచి, నీవు పోయి అమ్మాయికి సముద్ర తీరమున గల రత్నసానుపురమునకు పోయెను. రత్నసానుపురమును చంద్రకేతుని మహారాజు పరిపాలించుండెను. సాధువు తన వ్రతము చేసుకున్నటకు చూసి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడే అతన్ని శపించెను. వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగాక అని శపించెను. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనము అపహరించి ఆ వర్తకులున్న చోటుకి చేరుకునేది. రాజభటులు ఆ దొంగలను పట్టుకున్నటకు నలుమూలలో వెతుకుచు తమ దగ్గరకు వచ్చి చూసి ఆ దొంగలు ఆ ధనమును ఆ వర్తకుల చెంత వదిలి పారిపోయేది. రాజభటులు ధనము అక్కడ ఉండట చూసి ఆ వసిలే దొంగలని నిశ్చయించి వారిని కట్టి రాజు దగ్గర అనేక కష్టములు పాలయ్యేది. వారి గృహమందున ధనమంతయు చోరులు అపహరించుకుని పోయేది. మరియు లీలావతికి రోగం వచ్చెను. మనోవిచారములకు అధికమయ్యను. తినుటకు తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకుని బ్రతుకుచుండిరి. కళావతియు అన్నము లేక తిరుగుచుండెను. ఆమె ఒక దినమున ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణునికి చేరుకును. ఆ దినము బ్రాహ్మణునింద సత్యనారాయణ వ్రతము జరుగుతున్నట్టు చూసి కళావతి ఆ వ్రతము పూర్తి అయినంత వరకు అక్కడనే ఉండి ఆ వ్రతము చూసి కథ విని స్వామిని ప్రార్థించును. కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యంగా చేరుకున్న తల్లి కళావతిని చూసి ఇట్లనెను, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంటువి అని అడిగిను. అందులో కళావతి, అమ్మ, ఒక బ్రాహ్మణుని గృహమున సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండి కథ విని ప్రసాదం తీసుకువచ్చి తిని అని చెప్పు. అది విని లీలావతి సంతోషించి తాను ఆ వ్రతం చేయవలనని తన మనసులో సంకల్పించెను. ఆ వైశ్య భార్య లీలావతి బంధువుల తోడను మిత్రుల తోడను కూడి ఉన్నదే దైవభక్తితో సత్యనారాయణ వ్రతం చేసి, ప్రభు, మా అపరాధము క్షమించి నా భర్తయో అల్లుడును సుఖముగా ఇల్లు చేరునట్లుగా అనుగ్రహించండి అని ప్రార్థించెను. లీలావతి సత్యనారాయణ వ్రతం చేయడం వలన స్వామి సంతుష్టుడై ఆ రాత్రి అందు చంద్రకేతు మహారాజునకు స్వప్నము సాక్షాత్కరించి కారాగారమున అన్నందే విడిచిపెట్టుము, వారి ధనమంతయు ఇచ్చివేయును, ఏడిచో నీవు సర్వనాశమయ్యదు అని చెప్పి అదృశ్యమయ్యుడు. మరునాడు సూర్యుడు వెంటనే పురోహితాలను పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ సభలోనే వారందరూ చెప్పి ఆ వైశ్యుని వెంటనే బంధుమిత్రులను చేసి ఇక్కడ తీసుకుని రండి అని భటులకు ఆజ్ఞాపించును. భటులు వెంటనే పోయి వారిని చెర నుండి బయటకు తీసి రాజు గడకు తీసుకుని వచ్చింది. ఆ వైశ్యులు రాజునకు నమస్కరించి, రాజు ఇంకను తమకెట్టి శిక్ష విధించినని భయభ్రాంతులై ఉండేది. అప్పుడు రాజు వైశ్యుని చూసి, ఓయి దైవ ప్రాతికూల్యం వలన మీకు ఇట్టి దుఃఖము సంభవించును, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నాను అని చెప్పి రాజు వారికి స్వరాధికము చేయించి కట్టుకున్నటకు నూతన వస్త్రములను సంతోషపరచను. ఇంకను రాజు వారిని అనేక విధములు గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న దానికి రెట్టింపు ధనమిచ్చి సంతోషపెట్టను. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు వారిని ఆ ఆదరముతో ఇక సుఖముగా మీరు ఇంటికి పోవచ్చును అని చెప్పాను. వైశ్యులు రాజుకు నమస్కరించి అనేక విధములు కొనియాడి తమ దారిని పోయేది. ఇది తృతీయోధ్యాయ. గోవింద గోవింద. త్రోవలో తీర్థయాత్ర సేవించు బ్రాహ్మణులకు అనేక దానం చేయు తమ నగరంలో పోటుగా బయలుదేరేది. వారు సముద్రమున ఆ విధముగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాస రూపం ధరించి ఆ వైశ్యుల గడకు వచ్చి, ఓ వైశ్యులారా, మీ పడవ యందున్న సామాన్లు ఏమిటి అని అడిగాను. ఆ మాటలు విని వైశ్యులు ధనగర్భముతోనున్నవారు
కావున పరిహాసముగా నవ్వుచు, ఓ సన్యాసి, మా పడవలో ఏముందో నీకెందులకు ధనము చెప్పి ఆ సన్యాసి అక్కడి నుండి వెళ్ళిపోయి కొంచెం దూరం పోయి ఒక చెట్టు కింద కూర్చుండును. పిదప ఆ వైశ్యుడు సాధువు నిత్యకృత్యము నెరవేర్చుకుని పడవలోనికి చూచి తెల్లబోయెను. బరువు తగ్గి పడవ పైకి తేలియుండెను. ఆ వైశ్యుడు తమ పడవలో ధనముతోనున్న సంచులకు బదులు ఆకులు అలములు ఉండటం చూసి మూర్చిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకుని విలపించసాగాను. అప్పుడు అల్లుడు మామను చూసి ఏడ్చడం వలన ప్రయోజనమేమున్నది? సన్యాసి పెంచుట కనుక ఇట్లయినది. ఇక ఏమి చేసినను ఆ సన్యాసియే చేయవలేను కనుక ఆయనకు ప్రార్థించడం మంచిది. అలా చేసిన ధనమును పెంచును అని చెప్పాను. ఆ వైశ్యుడు అల్లుని మాటలు విని పరుగున ఆ సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, అజ్ఞానుడు, అవివేకిని, మీతో పరిహాసమా మాట్లాడిదని నా అపరాధం క్షమించి నన్ను రక్షించండి అనేక విధములుగా ప్రార్థించాను. అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యుని చూసి, ఓయి, నా వ్రతము సత్యనారాయణ వ్రతము చేయుదునని చెప్పి ఆ వ్రతం చెయ్యకపోవడం వల్లనే నీకు ఇట్టి బాధలు కలిగినని చెప్పాను. ఆ వైశ్యుడు సన్యాసిని చూసి, ప్రభు, ఈ లోకమంతయు నీ మాయ వల్ల నిండి ఉన్నది. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలను. ఇక నేనంతరవాడను, నాపై కరుణ చూపండి. నా ధనము నాకు లభించినట్లు చేసి నన్ను రక్షింపము అని అనేక విధములు ప్రార్థించి అందులో సంతుష్టుడే స్వామి మరలా పడవలో వర్తకుని ధనమంతయు ఉన్నట్లు వరమిచ్చి అంతర్ధానమయ్యను. తరువాత వైశ్యుడు పడవెక్కి చూడగా తన ధనమంతయు యథాప్రకారం స్వామి అనుగ్రహం వలన తన ధనము లభించినదని సంతోషించి స్వనగరముకు పోవుటకు మరలా బయలుదేరును. తరువాత వైశ్యుడు, అల్లుడా, అదే మన రత్నపురమని చెప్పి తమ రాక భార్యాపుత్రికలకు తెలిపి రమ్మని దూతను పంపెను. ఆ దూత నగరమునకు పోయి లీలావతిని చూసి, అమ్మ, మీ భర్తయు అల్లుడు వచ్చుచున్నారు, పడవ ఇప్పుడే చేరింది అని చెప్పాను. లీలావతి ఆ దూత మాటలు వినిదని చాలా ఆనందించి, అమ్మాయి, సత్యనారాయణ వ్రతము త్వరగా ముగించి రమ్ము, నేను పడవ దగ్గరకు పోచున్నాను అని కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళాను. అంత కుమార్తె పూజ పూర్తిగానే చేసినది కానీ ఆ తొందరలో ప్రసాదం పుచ్చుకొనడం మరిచిపోయినది. అందువలన సత్యనారాయణ స్వామి కోపం వచ్చి ధనము అల్లునితో సహితముగా రేవులోనున్న పడవను ముంచివేసును. తీరమందున్న వారందరూ అది చూసి ఆశ్చర్యపోయిరి. వైశ్యుని భార్యయు కుమార్తెయు మిగులు దుఃఖించుచుండిరి. వారందరూ అట్లు దుఃఖించుచుండగా తల్లి తన కుమార్తెను చూసి విలపించుచు, అల్లుడా, చూచుచుండగానే నావతో కూడా మునిగిపోయేది కదా. ఇది అంతయు శ్రీ సత్యనారాయణ స్వామి మహత్యమని తలుచుకుని కుమార్తెను కౌగిలించుకుని విలపించసాగాను. కళావతి తన భర్త చనిపోవడు చూసి అతని పాదుకలను కైకొని వాటితో సహగమనము చేయుటకు సిద్ధపడను. వైశ్యుడు అది చూచి దుఃఖించుచు, ఇది అంతయు సత్యనారాయణ స్వామి మహత్యమే కానీ వేరు కాదని నిశ్చయించుకుని, ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కొలిచేదనని నిశ్చయించుకుని అందరినూ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొను. అంత సత్యనారాయణ స్వామి వైశ్యునిపై కరుణ వహించి, ఓ వైశ్యుడా, నీ కుమార్తె ప్రసాదం భుజింపకుండగానే భర్తను చూచుటకు వచ్చినది. ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకుని వచ్చినతో అంతయు శుభమోగును అని చెప్పును. ఆ విధముగా ఆకాశం నుండి వినబడిన మాటలు వీరి కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించి వచ్చెను. ఆమె తిరిగి సముద్ర తీరంకు వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలియుండెను. అది చూసి అందరూ చాలా ఆనందించిరి. అప్పుడు కళావతి తండ్రిని చూసి, తండ్రి, ఇక ఆలస్యం ఎలా చేసేదవు, ఇంటికి పోదుము రమ్ము అనెను. అప్పుడు ఆ వైశ్యుడు బంధుమిత్రాదులతో కలిసి అక్కడనే సత్యనారాయణ వ్రతం ఆచరించి వెమ్మడి సుఖముగా ఇల్లు చేరుకొనెను. తరువాత ఆ వైశ్యుడు బ్రతికి ఉన్నంతకాలం పౌర్ణమి తిథియందు రవిశంకరమనందున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచు జీవితాంతం వరకు సకల సుఖములు అనుభవించి అంత్యమున స్వర్గమును పొందెను. గోవింద గోవింద. సూత మహాముని మరలా ఇట్లు చెప్పుచున్నాడు. ఓ మునీంద్రులారా, మరి ఒక కథ చెప్తున్నాను వినండి. పూర్వము తుంగధ్వజుడైన రాజు ప్రజలను కన్న సండ్రవల చుచు రాజ్యపాలన చేయుచుండెను. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యమునకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచు మార్గములో ఒక మారేడు చెట్టు క్రింద గొల్లలు బంధువులతో కూడుకున్న వారే వ్రతము చేయుచుండడు చూచి మనోగర్వము చే అక్కడున్న స్వామికి నమస్కారమైన చేయకపోయాను. ఆ తర్వాత గొల్లలు ప్రసాదం తెచ్చి రాజు ముందర ఉంచి మరలా పూజాస్థలమునకు పోయి అందరూ భక్తితో ప్రసాదం భుజించి రాజు ఆ ప్రసాదం భుజింపగానే తన నగరమునకు వెళ్ళిపోయాను. అందులో సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహం వచ్చెను. అందుచేత ఆ రాజు యొక్క 9 కుమారులు చనిపోయేది. సకల సంపదలు హరించకపోయాను. క్రమముగా దరిద్రము సంభవించెను. తరువాత అనేక కష్టములు సంప్రాప్తమయ్యను. ఇది అంతయు చూసి రాజు తనలో తానిట్లు తలసపోసెను.
ఆహా గొల్లలు ఇచ్చినారని నిజంగా భావించి స్వామి ప్రసాదం భక్ష్యంప తిరస్కరించి తిని అందుచే సత్యదేవునకు నాపై ఆగ్రహం కలుగుట వలన నాకిట్టి స్థితి కలిగినది అని ఆలోచించుకుని వెంటనే ఆ గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించెను. పిదప ఆ రాజు మరలా ధనవంతుడై సకల కష్టముల నుండి విముక్తి పొందిన వాడే పుత్రవంతుడై బ్రతికి ఉన్నంతకాలము సుఖముగా ఉండి అంత్యమున స్వర్గలోకమునకు పోయిన వాడయ్యను. మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించుదురో, ఎవరు ఈ కథను భక్తితో విందురో వారు ధనవంతుడగును, బంధనము పొందిన వాడును విముక్తి పొందును, భయాగ్రస్తునకు భయము తొలగును, సకలాభీష్టమును పొందిన వారే అంతిమున స్వర్గలోక ప్రాప్తి పొందుదురు. కావున సత్యనారాయణ వ్రతము ఆచరించిన మానవుడు సర్వ విధములకు దుఃఖముల నుండి విడవబడును. కనుక సత్యనారాయణ వ్రతం చేయవలసిన అవశ్యమున వ్రత విధానమును ఆ వ్రతం యొక్క మహాత్యమును అందువలన లభించు ఫలితములు వివరించి తిని కలియుగమున సత్యనారాయణ వ్రతమును ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడని పిలుచుకుందురు. తాను సనాతుడైన హరి కలియుగమున అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుచు వారి కోరికలు తీర్చుచుండును. వ్రతము చేయుటకు శక్తి లేనిచో ఎవరైనా ఈ వ్రతము చేయుచుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథను వినును సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు కలుగును. ఈ శ్రీ స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ కథాయాం పంచమోధ్యాయ సమాప్తః. గోవింద గో